ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ నెల 12న తిరుపతి జిల్లా దామినేడు ప్రాంతంలో పర్యటించనున్న నేపథ్యంలో ఏర్పాట్లను జిల్లా యంత్రాంగం వేగవంతం చేసింది. హోంమంత్రి వంగలపూడి అనిత, జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి అనగాని సత్యప్రసాద్, ముఖ్యమంత్రి కార్యక్రమాల కోఆర్డినేటర్ పెద్నుర్తి వెంకటేష్తో కలిసి జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ పర్యటన ఏర్పాట్లు, భద్రతా చర్యలు పరిశీలించారు. ఈ సందర్భంగా ఎస్పీ సుబ్బరాయుడు, జాయింట్ కలెక్టర్ ఆర్ గోవిందరావు, చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని, ఎంపీ దగ్గుమల్ల ప్రసాదరావు తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వం ఏర్పడి 2 సంవత్సరాలు అవుతా ఉందో దాన్ని ఉద్దేశించి ఈ 2 సంవత్సరాల్లో మేము సాధించినటువంటి విషయాలు, అలాగే ఏదైతే ప్రామిసెస్ చేశామో అన్ని కూడా క్షేత్ర స్థాయిలో అమలు జరిగినటువంటి తీరు కూడా ప్రజలందరికీ తెలియజేయడం కోసం రేపు ఒక పండుగ వాతావరణంలో ఈ కార్యక్రమం చేసుకుంటాం తిరుపతిలో. యాక్చువల్గా 3 ప్రదేశాల్లో 3 చేసుకుందాం అనుకున్నాం. మన విశాఖపట్నం జరిగినటువంటి దురదృష్టకరమైనటువంటి ఒక విషయం మూలంగా విశాఖ స్టీల్స్ ఈ కార్యక్రమం తిరుపతిలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంతటా కూడా, ఎందుకంటే మీకు అందరికీ తెలుసు 14-19లో ఈ రాష్ట్రాన్ని పునర్నిర్మించే తరుణంలో 19 తర్వాత ఈ రాష్ట్రం తిరోగమనం పడింది. 30 సంవత్సరాలు వెనకెళ్ళిపోయిన పరిస్థితి. దాన్ని మళ్ళా 2024లో పెద్ద ఎత్తున ప్రజలందరూ కూడా, ప్రపంచంలో ఉన్న తెలుగు వారందరూ కూడా విఘ్నతతో, ఒక నమ్మకంతో కూటమి ప్రభుత్వాన్ని అఖండ విజయం ఇచ్చారు. వారి నమ్మకం వమ్ము కాకుండా ఏదైతే మాట ఇచ్చామో సూపర్ 6 అన్నామో, అలాగే అయితే ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత వెంటనే పెట్టిన 5 సంతకాలు కూడా అద్భుతంగా క్షేత్రస్థాయిలో అమలు చేశాము. దాంట్లో ముఖ్యంగా డిఎస్సీ అవ్వచ్చు, దాన్ని కూడా ఈ ప్రతిపక్షాలు హేళన చేసే విధంగా ఉంది. ఎక్కడ కూడా ఒక్క చిన్న తప్పు కూడా లేకుండా చాలా పారదర్శకంగా జరిగిన డిఎస్సీని కూడా వాళ్ళు హేళన చేస్తారు మాట్లాడుతున్నారు ఆ గొడ్డల పార్టీ అధ్యక్షులు. ఈ రోజున వాళ్ళు చేసిన ఎగ్జామ్స్ అంటే చాలా బ్రహ్మాండంగా ఉంది. ఈ రోజు కూడా 150 కంప్లైంట్లు ఉన్నాయి. వాళ్ళు ఇప్పుడు కూడా వాళ్ళు చేసినటువంటి జిఎస్డబ్ల్యూఎస్లో ఉన్నటువంటి ఇబ్బందులు ఆ ఉద్యోగస్తులు పడతా ఉన్నారు. ఒక పారదర్శకంగా ఏదైతే యువతకి మంచి కల్పించాలనే లక్ష్యంతో గౌరవ ముఖ్యమంత్రి గారు అవచ్చు, పవన్ కళ్యాణ్ గారు అవచ్చు, లోకేష్ గారు ఈ దేశంలో వచ్చిన పెట్టుబడుల్లో 25.3% పెట్టుబడులు ఈ రాష్ట్రాన్ని తీసుకొచ్చి యువతకి ముఖ్యంగా ఉపాధి కల్పిస్తూ ఉన్నారు. అది ప్రభుత్వం ఒక చిత్తశుద్ధి. అలాగే అన్నా క్యాంటీన్లు ఓపెన్ చేశాం. అలాగే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్, ఏదైతే ప్రతి ఒక్కరు కూడా భూమి అనేది ఒక ఎమోషన్, ఒక అటాచ్మెంట్, భవిష్యత్తుకి ఒక భద్రత, ఇలాంటి గొప్ప విజయాలు చరిత్రలో ఎవరు చేయని విజయాలు 24 నెలల్లో మేము సాధించాము. దాన్ని ప్రజలందరూ కూడా డిస్కస్ చేయాలి. దాంతోపాటే అలాంటి వ్యక్తి గురించి కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. ఎలా మన ఆత్మాభిమానం పోయిందో గత 19-24 మధ్యలో, దాన్ని కూడా మనం పునర్వైభవం తీసుకొస్తా ఉన్నాం. తెలుగు జాతికి ఒక ఉన్నత స్థానం తీసుకెళ్లి తపంతో ఈ కుటుంబ ప్రభుత్వం పనిచేస్తూ ఉంది. కేంద్రంలో మోడీ గారు అలాగైతే కంట్రీ ఫస్ట్ అంటా ఉన్నారు, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు స్టేట్ ఫస్ట్ అని చెప్పేసి, అలాగే యువత ముఖ్యమంత్రి దిశగా, అలాగే మహిళా సాధికారత, మహిళా అభ్యున్నతి, మహిళా చైతన్యం అనేది కూడా ఎప్పుడు కూడా ఈ కుటుంబ ప్రభుత్వం ఎప్పుడు ముందుంటుంది. అలాగే ఈరోజు స్థిరమైనటువంటి డెవలప్మెంట్ ఉండే విధంగా, ఆర్థికంగా స్థిరపడే విధంగా ఈ యొక్క ప్రభుత్వం నడుస్తూ ఉందని చెప్పేసి దాన్ని కూడా తెలియజేయడానికి ఈ మీటింగ్ చేస్తాను. థ్యాంక్ యూ.